రంగారెడ్డి జిల్లా కోగర్కలాన్లో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత వరకు రాష్ట్రానికి వస్తూనే ఉంటానన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే పార్లమెంటు ఎన్నికలే కీలకమన్నారు. కేంద్రంలో కమలం పార్టీ 400 స్థానాలు స్వాధీనం చేసుకుంటుందని, దీనిపై డౌటే వద్దన్నారు. ఇప్పుడు 8 స్థానాల్లో గెలిచిన బీజేపీ మరో 5 ఏళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలు తమవేనన్నారు. అలాగే ప్రతి కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ఇక తెలంగాణ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. దేశంలో కుటుంబ పాలన రాకుండా చూసుకోవాలని అమిత్ షా అన్నారు. మరోవైపు నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలను సభకు పరిచయం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రసంగించారు. గతంలో ఒక్క ఎమ్మెల్యే స్థానం ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 8కి పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ 15% నుండి 27%కు మన గ్రాఫ్ పెరిగిందన్న గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటామని తెలిపారు కేంద్ర మంత్రి గంగపురం కిషన్ రెడ్డి. मेरे साथ बोलिए भारत माता की, भारत माता की। मंच पर उपस्थित तेलंगाना भारतीय जनता पार्टी के अध्यक्ष, मेरे बहुत आप लोगों को कुछ सूचना देने मेरे साथ बोलिए भारत माता की। ముందుగా మన కోసం